ఇది చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని గెలిపించమంటలా, నాకు అవసరం లేదు కూడా. పవన్ కళ్యాణ్ గెలిపించండి, నాకేం అభ్యంతరం లేదు. లేదా కేఏ పాల్ని గెలిపించండి, నాకేం పోదు. కేఏ పాల్ గారి విషయం తర్వాత మాట్లాడుకుందాం. వాక్శుద్ధన్న వ్యక్తి, ఆయన స్థాయిని దిగజార్చుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చాడు. కానీ లేకపోతే నిజమైన క్రైస్తవుడు ఆయన స్థాయిని దిగజార్చుకొని ఆంధ్రప్రదేశ్కి వచ్చాడు. బట్ ఏదో చేయాలని తప్పన పడితే అది వేరే విషయం మాట్లాడుకుందాం. ఇటువంటి పరిస్థితుల్లో మీరందరూ కూడా రాజకీయ నాయకులయ్యి మా మీద ఎక్కి తొక్కుతారా? దీనికి సంబంధించినటువంటి కొన్ని వీడియోలు నేను మీకు ప్లే చేస్తాను. అసలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను మాట్లాడేదానికన్నా కేసీఆర్ ఏం మాట్లాడాడు, కేసీఆర్ కుటుంబం ఏం మాట్లాడింది, ఆ తర్వాత ప్రత్యేక హోదా గురించి కేసీఆర్ కుటుంబంలో ఉన్న వ్యక్తులు ఏం మాట్లాడుకున్నారనేది మనం ఇప్పుడు చూడబోతా ఉన్నాం. ప్లే చేయమ్మా. కేసీఆర్ గారు ఏమన్నారు? ఆంధ్ర కుక్కల్లారా 24 గంటల కాల్ చేసుకుని సాగలే కొడతాను. ఒక్కరు మాట్లాడినా ఒక గుర్తుగా పోయినట్టే ఉన్నది. లంకరవుని అన్ని రాక్షసులు వీడు కదే మాట్లాడతారు, వాడు కదే మాట్లాడతారు. ఏ పద్ధతిలో మాట్లాడతారు అంటే కండ కావడమా, అహంకారమా? అసలు ఆంధ్రాలో ఎవడైనా మేధావంతుడు ఉన్నాడా లేడా నాకు డౌట్. 1,00,000 మంది జగన్మోహన్ రెడ్డి వచ్చినా తెలంగాణ వెంట్రుకప్పుడు దిక్కోలేమని చెప్పి మనం చేస్తా ఉన్నాం. రాజశేఖర రెడ్డి ఏం గుట్టాది, పావురాల గుట్ట పావురం అయిపోయింది. కేసీఆర్ గారు మా ఉల్వసారి చేసి వెళ్తాను కొను ఉల్వలు మాకెందుకు 20 మా దగ్గర ఎక్కడ పెట్టమని నేను నువ్వు ఎదురో పుల్లపోతువో ఏదో నువ్వు చూసుకో. నేను చెప్పాను ఆ జగన్ పార్టీ తెలుగుదేశమా కాంగ్రెస్ అదంతా కాదు, ఆంధ్రోలు మొత్తం ఆంధ్రోలే. పట్టర్సే మారితే ఎవడో తిరిగిముడా ఏదో వెర్రి మాట మాట్లాడితే బెదిరిపోయే తెలంగాణ కాదు. ఎక్కడ వాత పెట్టానో ఎక్కడ చురుకు పెట్టానో మాకు తెలుసు. అది కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ మీద ఉన్నటువంటి ప్రేమని, ఆంధ్రప్రదేశ్ మీద ఉన్నటువంటి ఆనందాన్ని